ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో విఐపి లెటర్ దర్శనాలపై పూర్తి వివరాలను, అంటే ఏ విఐపి లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మన రాష్ట్ర విఐపి లెటర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇతర రాష్ట్రాల విఐపి లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా, అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఈ విఐపి లెటర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా లేదా ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళ లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా, యాక్సెప్ట్ చేస్తే అన్ని రోజుల్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా కొన్ని పర్టికులర్ రోజుల్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా, అంటూ మీరు తీసుకున్న విఐపి లెటర్ పై మీకు 300 రూపీస్ దర్శనం ఇస్తారా, బ్రేక్ దర్శనం ఇస్తారా, ఒకవేళ మీరు తీసుకున్నటువంటి విఐపి లెటర్ దర్శనానికి క్యాన్సిల్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అండ్ మీరు తీసుకున్న విఐపి లెటర్ తో స్వామివారి దర్శనంతో పాటుగా అకామిడేషన్ కూడా పొందాలి అంటే విఐపి లెటర్ ని ఏ విధంగా రాయించుకోవాలి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఏ రాష్ట్రాలకి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ని ప్రస్తుతం యాక్సెప్ట్ చేస్తున్నారు అని తెలియజేస్తానండి. 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిన విఐపి లెటర్స్ ని, అనగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన వారి లెటర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ అండ్ చైర్మన్ లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే తిరుమల స్వామి వారి దర్శనంకి విఐపి రికమెండేషన్ లెటర్స్ అనేవి 2 విధాలుగా ఇస్తారు. ఒకటి బ్రేక్ దర్శనం, అంటే బిగినింగ్ బ్రేక్ దర్శనం కి సంబంధించిన లెటరు. 2 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కి సంబంధించిన లెటర్ అన్నమాట. అయితే బ్రేక్ దర్శనంకి సంబంధించిన లెటర్ కావచ్చు, 300 రూపీస్ దర్శనంకి సంబంధించిన లెటర్ కావచ్చు, మీరు ఏ లెటర్ తెచ్చుకున్నా ఒక లెటర్ మీద కేవలం 6 మెంబర్స్ అంటే 6 మందిని మాత్రమే అలో చేయడం జరుగుతుందండి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళ లెటర్స్ ని మాత్రం రోజుకి కేవలం ఒక్క లెటర్ నే యాక్సెప్ట్ చేస్తారు. కానీ మంత్రి, ఎవరైతే మినిస్టర్ ఉంటారో మినిస్టర్ కి సంబంధించిన లెటర్స్ ని మాత్రం రోజుకి 2 యాక్సెప్ట్ చేస్తారండి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఆంధ్రాకి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ని వారంలో కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణకి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ని వారంలో కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తారు. ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అదే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. సో ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం అయితే ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం, 300 రూపీస్ దర్శనం అయితే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది నేను ఇక్కడ పక్కన పేస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. అయితే తెలంగాణ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. బుధవారం, గురువారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం అనుమతిస్తారు. అంటే తెలంగాణ విఐపి లెటర్ తో సోమవారం, మంగళవారం బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. బుధవారం, గురువారం ఈ 2 రోజులు తెలంగాణ లెటర్ తో 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పక్కన పేస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడగలరు. అయితే తిరుమల స్వామి వారి దర్శనం కొరకు బ్రేక్ దర్శనంకి కావచ్చు, 300 రూపీస్ దర్శనంకి కావచ్చు, లెటర్స్ ని ఎప్పుడు తిరుమలలో సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ కావచ్చు, తెలంగాణ విఐపి లెటర్ ని కావచ్చు, బ్రేక్ దర్శనం కొరకు మీరు తీసుకున్నారు అనుకోండి, ఆ లెటర్ ని మీరు ఏ తేదీలో దర్శనానికి తీసుకున్నారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 10వ తేదీ విఐపి బ్రేక్ దర్శనం కొరకు లెటర్ తీసుకున్నారు అనుకోండి, ఆ లెటర్ ని ఆ ముందు రోజు అనగా ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. లేదు మీరు 300 రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకున్నారు అనుకోండి, ఏ తేదీలో 300 రూపీస్ దర్శనంకి మీరు లెటర్ తీసుకున్నారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్
ఎగ్జాంపుల్ ఏప్రిల్ 15వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని ఏప్రిల్ 15వ తేదీ ఉదయం మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బ్రేక్ దర్శనం కైతే లెటర్ ని ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు సబ్మిట్ చేయాలి. 300 రూపీస్ దర్శనం కైతే సేమ్ డే ఉదయం లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్రేక్ దర్శనంకి కావచ్చు, 300 రూపీస్ దర్శనంకి కావచ్చు, విఐపి రికమెండేషన్ లెటర్ తీసుకునే భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, 1 నెల లేదా 1.5 నెల ముందుగానే మీరు దర్శనం కొరకు ఆ విఐపి లెటర్ ని తీసుకుంటారు. కాబట్టి మీరు లెటర్ తీసుకునేటప్పుడు మీ పేరుతో పాటుగా +5 మెంబర్స్ దర్శనంకి వెళ్తున్నట్టు లెటర్ లో మెన్షన్ చేయించుకోండి. అంతేకాని ఒక లెటర్ మీద 6 మెంబర్స్ వెళ్తారు కదా, 6 మెంబర్స్ నేమ్స్ ని కూడా ఎంటర్ చేయించుకోకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మీరు 6 మెంబర్స్ కి సంబంధించిన నేమ్స్ ని ఆ లెటర్ లో ఎంటర్ చేయించుకున్నారు. నెల రోజుల తర్వాత ఆ లెటర్ మీద మీరు స్వామివారి దర్శనంకి వెళ్తున్నారు. ఆ నెల రోజుల్లో ఆ 6 మెంబర్స్ లో ఎవరికైనా ఒకరికి అనుకోని ప్రాబ్లం వల్ల స్వామివారి దర్శనంకి రాలేక ఆగిపోతున్నారు అనుకోండి. ఆ ఒక్క పర్సన్ ప్లేస్ లో వేరొక పర్సన్ ని స్వామివారి దర్శనంకి తీసుకెళ్లడానికి అవకాశం ఉండదు. అదే మీరు మీ పేరుతో పాటుగా +5 మెంబర్స్ అని మీ ఒక్క పేరుని యాడ్ చేసుకొని +5 మెంబర్స్ అని మాత్రమే లెటర్ లో మీరు మెన్షన్ చేసుకున్నారు అనుకోండి. తిరుమలలో మీరు దర్శనంకి వచ్చి ఆ లెటర్ ని సబ్మిట్ చేసేటప్పుడు మీతో పాటుగా ఏ 5 మెంబర్స్ అయితే స్వామివారి దర్శనంకి వెళ్తున్నారో ఆ 5 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఆ లెటర్ లో రాసి వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో 1.5 నెల ముందుగానే లెటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లెటర్ సబ్మిట్ చేసి ఆ తేదీలో దర్శనంకి వెళ్లేటప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం కదండి. అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను. సేమ్ అలాగే 300 రూపీస్ దర్శనంకి లెటర్ తీసుకునే భక్తులు కూడా 6 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఆ లెటర్ పై ఎంటర్ చేయించుకోకుండా ఎవరి పేరుతో అయితే లెటర్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ +5 మెంబర్స్ అని మీరు యాడ్ చేసుకొని వచ్చారు అంటే, మీరు ఆ లెటర్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసేటప్పుడు మీతో పాటుగా ఇంకా రిమైనింగ్ 5 మెంబర్స్ ఎవరైతే ఆ లెటర్ మీద స్వామివారి దర్శనంకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అక్కడ మీరు ఫిల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనానికి విఐపి రికమెండేషన్ లెటర్ తీసుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకుంటున్నారో ఆ తేదీలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏదైనా ప్రత్యేక పర్వదినాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని లెటర్ తీసుకోండి. ఎందుకని అంటే, కొన్ని ప్రత్యేక పర్వదినాల సమయంలో అంటే వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు ఇలాంటి ప్రత్యేక పర్వదినాలలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. అండ్ అలాగే ఈ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తారండి. అంటే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆదివార ఆస్థానం ఈ పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించే రోజు కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారండి. రీసెంట్ గా మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా ముందు వచ్చే మంగళవారం రోజు అంటే మార్చి 17వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే 2026 జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థానం అంటే పుష్ప పల్లకి సేవను నిర్వహిస్తున్నారు. జూలై 17వ తేదీ ఆదివార ఆస్థానం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ముందు వచ్చే మంగళవారం రోజు అనగా జూలై 14వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి జూలై 14వ తేదీ అండ్ జూలై 17వ తేదీ ఈ 2 తేదీల్లో కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. ఇక సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ ముందు వచ్చే మంగళవారం రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ అండ్ అలాగే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగే ఆ 9 రోజులు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి రద్దు చేస్తారు. సో మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్ లెటర్ క్యాన్సిల్ కాకుండా ఉండాలి, ఆ లెటర్ మీద మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మీరు ఏ తేదీకి ఆ లెటర్ తీసుకుంటున్నారో ఆ తేదీలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏమైనా ప్రత్యేక పర్వదినాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని లెటర్ తీసుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళకి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ అనేవి రోజుకి కేవలం ఒక్క లెటర్ ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. 300 రూపీస్ దర్శనంకి ఒక లెటరు అండ్ బ్రేక్ దర్శనంకి ఒక లెటర్, కేవలం ఒక్కొక్క లెటర్ ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అదే మంత్రి అంటే మినిస్టర్ ఎవరైతే ఉంటారో మినిస్టర్ లెటర్స్ ని మాత్రం 2 లెటర్స్ ని రోజుకి యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మేము దర్శనానికి రికమెండేషన్ లెటర్ తీసుకున్నాం, మాకు ఆ లెటర్ మీద దర్శనంతో పాటుగా అకామిడేషన్ కూడా
ఇస్తారా అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తిరుమల స్వామివారి దర్శనంకి మీరు తీసుకునే విఐపి రికమెండేషన్ లెటర్ మీదే దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు మెన్షన్ చేసి ఉంది అంటే మీకు దర్శనంతో పాటుగా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదు కేవలం బ్రేక్ దర్శనంకి కానీ 300 రూపీస్ దర్శనంకి కానీ కేవలం మీరు తీసుకున్న లెటర్ మీద దర్శనం ఒక్కటే మెన్షన్ చేశారనుకోండి, ఆ లెటర్ మీద మీకు అకామిడేషన్ అనేది ఇవ్వరు, కేవలం దర్శనం మాత్రమే ఇస్తారు. కాబట్టి ఎవరైతే రికమెండేషన్ లెటర్స్ తో తిరుమల స్వామివారి దర్శనం కొరకు తెచ్చుకుంటున్నారో ఆ భక్తులు మీకు దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కావాలి అంటే మీరు తెచ్చుకునే లెటర్ మీద దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కూడా మెన్షన్ చేసి తెచ్చుకుంటే మీకు దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు ఇస్తారండి. అయితే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం చేసుకునేటప్పుడు కూడా బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి ఎక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌ 12 ఇయర్స్ అంటే 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలు అండ్ 12 సంవత్సరాలు పూర్తయిన పిల్లలందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని విఐపి లెటర్ ద్వారా దర్శనం చేసుకునేటప్పుడు కూడా మీరు ఎంటర్ చేసి ఆ పిల్లలకి సంబంధించి టికెట్స్ కూడా తీసుకోవాలి. ఒక లెటర్ మీద 300 రూపీస్ దర్శనంకి కానీ బ్రేక్ దర్శనంకి కానీ కేవలం 6 మెంబర్స్ ని మాత్రమే అలో చేస్తారు. 300 రూపీస్ దర్శనం అనుకోండి, ఒక లెటర్ మీద మొత్తం 6 మెంబర్స్ ని అలో చేస్తారు కాబట్టి 6 మెంబర్స్ కి కలిపి 1800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే బ్రేక్ దర్శనం కనుకోండి, ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 6 మందికి కలిపి 3000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లకి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్ లకి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ ని కూడా స్వామివారి దర్శనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే శనివారం రోజు నుంచి బుధవారం రోజు వరకు ఈ రోజుల మధ్యలో ఎప్పుడైనా ఒక్క రోజులో ఒక లెటర్ ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ల రికమెండేషన్ లెటర్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మీరు ఐఏఎస్ ఐపీఎస్ వద్ద రికమెండేషన్ లెటర్ తీసుకునేటప్పుడు మీతో పాటుగా ఆ వారంలో వారు ఇంకెవరికైనా రికమెండేషన్ లెటర్ దర్శనం కొరకు ఇచ్చారనేది ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత లెటర్ తీసుకొచ్చారనుకోండి, మీ లెటర్ క్యాన్సిల్ కాకుండా మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవండి మొత్తం మీద విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనాలకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.